మిగతా అప్డేట్ చూస్తే ఏపీ కేబినెట్ ఈ నెల 30న సమావేశం కానుంది. సచివాలయం బ్లాక్ 1లో 10 గంటల 30 నిమిషాలకు సమావేశం ప్రారంభం కానుంది. పలు కీలక బిల్లులపై మంత్రి మండలి చర్చించనుంది. ముందుగా ఈ నెల 29న జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ చేశారు. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం 30వ తారీఖు అయితే వాయిదా చేసింది. అయితే ప్రధానంగా దీంట్లో అంటే మంత్రులంతా కూడా కొంత వెకేషన్ అంటే ఒక వారం రోజుల పాటు వారికి శిక్షణా తరగతులు ఉండటం వల్ల ఇటీవలే మంత్రులంతా శిక్షణా తరగతులను పూర్తి చేసుకొని రావటం, అదేగాక ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఒక రోజు అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఏదైతే రాబోయే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూ కేటాయింపులు ఇవన్నీ కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు వేసవికాలం సమావేశాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. దీంతో పాటు పలు కీలక బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులకి ఆమోదం జరుపుతూ అవన్నీ కూడా అసెంబ్లీలో పాస్ చేయాలని చెప్పని చూస్తుంది. దీంతో పాటు ఏదైతే ఇటీవల కాలంలో విరిగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి దానిపైన కూడా అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో బిల్లులు వాటన్నిటిని కూడా పెండింగ్ లో ఉన్న వాటన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ తరుణంలోనే 30వ తారీఖున ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం అయితే భేటీ కానుంది. చందు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ. ఎక్సైజ్ పోలీసులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి అర్ధరాత్రి బార్ల వద్ద ఫోటోలు తీయాలనేటువంటి నిబంధనలు ఎత్తివేసింది. అంతేకాకుండా పోలీసులకు కొన్ని సడలింపులు ఇచ్చింది. బార్ల దగ్గరే ఫోటోలు అప్లోడ్ చేయాలనే నిబంధనలు సైతం రద్దు చేసింది. అర్ధరాత్రి 12 తర్వాత బార్లు మూసివేసినట్టు ఫొటోస్ తీసి పెట్టాలనే నిబంధనలు చేర్చింది. వీడియో కాల్ ద్వారా బార్లు మూసివేసినట్లు గుర్తించేలా నిబంధనలు మార్పు చేసింది.